అరే ప్రభాస్ అన్న సినిమా చూస్తుంటే మళ్ళీ ఇప్పుడే ఒక 10 years సినిమా అయిందంటే మనకు అసలు విచిత్రం అనిపిస్తుంది. 10 years కాదు, మళ్ళీ ఇయర్లో రిలీజ్ అనిపిస్తుంది. నిన్న మొన్న ఒక 1 year 2 years కనిపించింది బాహుబలి సినిమా. 2 పాటలు కలిపి తీసినందుకు చెప్తున్నా మన రాజమౌళి గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మళ్ళీ ఒక సునామీ అని చెప్పొచ్చు బాహుబలికి. ఇది ఒక కలెక్షన్లో మళ్ళీ రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడా చూసింది అలాగా, ఇప్పుడు చూసి ఒక లెక్క అలాగా మన బాహుబలి ఇది. అసలు చెప్పాలంటే మాటలు లేవు. మన రానా గారు మాత్రం ఇలా డిఫరెంట్గా కనిపిస్తారు. అంటే ఈ పాటలు చూపిస్తుంటే డిఫరెంట్గా కనిపిస్తారు రానా గారు యాక్టింగ్ అని. అంటే అప్పట్లో మనకి యూట్యూబ్లో అనేది అంత ఎక్కువ లేవు, ఇట్లా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఉన్న యూట్యూబ్లలో చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నా అసలు ఇలాంటి సినిమా మిస్ కావద్దు అని చూడని వాళ్ళు కూడా చిన్నపిల్లలకి స్కూల్ వాళ్ళకు కూడా చూపించండి. అంత బాగుంది. ఒక బుక్ ఇది. ఒక బాహుబలి సినిమా అంటే ఒక బుక్ ఇది. అదే రాజమౌళి గారి సినిమా అంటే ఒక బుక్ సినిమా అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా తీయాలంటే సాధ్యం కాదు ఎవరికి కూడా. అంటే మన తెలుగు సినిమా ఇక్కడి నుంచి ఒక ప్రపంచంలో పోయిందంటే చాలా గొప్పగా ఫీల్ కావాలి. అంటే మన తెలుగు సినిమా మన ఇండియా దాటిందంటే ప్రభాస్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు, ఇచ్చి పడేసిండు. ఎక్కడ దక్కలే ప్రభాస్ గారు కూడా యాక్టింగ్లో మాత్రం ఇరగదీసేసిండు. ప్రభాస్ అని నిజంగా చెప్తున్నా, మళ్ళీ చూపించేసాడు. మళ్ళీ బాహుబలి అంటే ఏందో మళ్ళీ గుర్తు చేసావు.